నెక్స్ట్ పెందుర్తి సార్. పెందుర్తికి సంబంధించి అన్నం రెడ్డి అదీప్ రాజు సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, పంచకల్ రమేష్ బాబు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అన్నంరెడ్డి అదీప్ రాజు గతంలో బండారు సత్యనారాయణమూర్తి మీద 2019లో పోటీ చేసి విజయం సాధించున్నారు. గతంలో సత్యనారాయణమూర్తి గారు ఓడిపోయి ఉన్నారు. బట్ ఈసారి మాత్రం ఇక్కడ పంచకల్ రమేష్ బాబు జనసేన పార్టీని విపరించి చేస్తున్నారు. ఈసారి పంచకల్ రమేష్ బాబు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరైతే అభ్యర్థి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అవన్నీ కూడా కొంత అతనికి నష్టం చేస్తాయని చెప్పవచ్చు. ఎన్టీపీసీ, ఫార్మా ఈ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది ఉన్నాయి. అట్లాగే మన చిరంజీవి గారు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కారం కాలేదు, అవన్నీ జనసేన పార్టీ గెలిస్తే పంచగ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇవన్నీ అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఎవరైతే క్యాండిడేట్ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కూడా జనసేనకి బలంగా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. 2019లో కూడా జనసేనకి 19,000 ఓట్లు దాకా వచ్చేసారు పెందుర్తిలో. పంచకల్ రమేష్ బాబు గతం 2009లో ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. అట్లా 2014 బండారు సత్యనారాయణమూర్తి గారు గెలుస్తున్నారు. 2019లో అన్నంరెడ్డి అదీప్ రాజు ఇప్పుడు గెలుస్తున్నారు. సరే, ఏదన్నా కానీ ఈ కాన్స్టిట్యున్సీలో అనేక మంది మారుతూ వస్తున్నారు. బట్ ఈసారి మాత్రం కొంచెం క్లియర్గా జనసేన పార్టీకి ఎక్కువ అవకాశం ఉందని చెప్పని భావించవచ్చు. ఇక